నేను ఫస్ట్ టైం తెలంగాణలో ఉన్న వేములవాడ దేవస్థానానికి అయితే వచ్చేసానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ఇక్కడికి వచ్చి కార్ పార్కింగ్ చూస్తానికి నాకు అర్థమైపోయింది ఫుల్ జనం ఉన్నారని. ఇంకా చేసేదేం లేక మన కార్ కూడా పార్క్ చేసుకుని లోపలికి అయితే స్టార్ట్ అయిపోయాం. వేములవాడలో పాత టెంపుల్ అయితే రెనోవేషన్ లో ఉందంట, అందుకనే ఇక్కడ దర్శనంకి అయితే కొత్త టెంపుల్ యూజ్ చేస్తున్నారు ప్రస్తుతానికి. ఇక దర్శనానికి వెళ్ళే క్యూ లైన్ దగ్గర చెప్పుల స్టాండ్ ఉందండి. మేమైతే చెప్పులు అక్కడ వదిలేసి దర్శనానికి క్యూలోకి వెళ్ళిపోయాం. క్యూ స్టార్టింగ్ మొత్తం ఖాళీగానే ఉందండి, ఇంకా క్యూలో స్టార్ట్ అయిపోయాం. క్యూలో వెళ్తుంటే గోడ మీద చూడండి కోతులు ఎలా నిద్రపోతున్నాయో. నేనైతే వీటిని నిజం కోతులు అనుకోలేదు, పూర్తిగా స్పృహలో లేవు ఇవి, నేను బొమ్మలు అనుకున్నాను. ఇంకా క్యూలో వెళ్ళేటప్పుడే మనం ఒక పూజ కోసం టికెట్ తీసుకోవాలండి. ఆ పూజ పేరే కోడెని కట్టడం. నేను కూడా ఈ గుడికి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి మా అత్త వాళ్ళు ఈ పూజ చేపిద్దామని చెప్పారు, అందుకని ఇంకొక టికెట్ తీసేసుకొని వచ్చేసాం లోపలికి. కోడెని కట్టడం అంటే ఏం లేదండి, ఇప్పుడు కోడె అంటే ఎద్దు కదా, ఎద్దుల్లోనే చిన్న సైజ్ ఎద్దులు ఉంటాయి కదా, అంటే ఒక 3 months 4 months ఎద్దులు, వాటిల్ని గుడి చుట్టూ తిప్పేసి తీసుకొచ్చి ఒక దానికి కట్టాలి. వీటిని అయితే వీళ్ళు మొక్కుగా చేస్తారంట. మన ఆంధ్ర వాళ్ళకి దీని గురించి ఎటువంటి విషయం తెలియదు, ఇక్కడ దీన్ని మెయిన్గా చేస్తారంట అందరూ. ఇక నేను కూడా ఒక టికెట్ తీసుకున్నా కాబట్టి ఆ టికెట్ అక్కడ ఇచ్చేసి నేను నా కోడ ఎద్దుని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను గుడి చుట్టూ తిరగడానికి. ఇక్కడైతే మొత్తం 30 దాకా ఉన్నాయండి కోడెద్దులు. ఇక నేను ఆ ఎద్దును ముందు తీసుకెళ్తుంటే మా అత్త వాళ్ళు వెనకాల వస్తున్నారు. ఎద్దు చూడండి సడన్ గా వాటర్ తాగింది. నేనైతే ఇంకా ఎద్దును వాటర్ తాగిచ్చాను, నాకు భలే అనిపించింది. పూజ చేయడానికి వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఒకరు గెడ్డ ఇంకా అలానే అరటిపండు అమ్ముతుంటారండి, అవి తీసుకొచ్చారంటే జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి మీ చేతిలో పెట్టుకోగానే అన్ని ఎద్దులు మీ దగ్గరకు వచ్చేస్తాయి తినడానికి. ఈ సేవ చేసేటప్పుడు మీరు మెయిన్ గా తీసుకోవాల్సిన కాస్ట్ ఏంటంటే, మీరు గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఎక్కడన్నా ఆగాలంటే వెనకాల ముందు చూసుకోండి, ఎందుకంటే మీరు ఆగినంత మాత్రం వెనకాల వచ్చే ఎద్దులు ఆగట్లేదు, అవి నేరుగా వచ్చేసి మీ కాళ్ళని అయితే తొక్కేస్తున్నాయి. సో ఈ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి. ఇంకా సేవ ముగించుకొని క్యూ లైన్ లోకి అయితే వచ్చేసాను దర్శనానికి కోసం. దర్శనం అయిపోయినాక స్వామివారిని రాజరాజేశ్వరి మాతను అయితే దర్శనం చేసుకుని బయట వచ్చేసామండి. స్వామివారిది అమ్మవారిది ఫోటోలు అయితే నేను పెట్టలేదండి, ఎందుకంటే ఫోన్ నాట్ అలౌడ్ అని చెప్పారు. ఇటు మీద మీకు నల్లగా కనిపిస్తున్నాయి చూడండి, అవి గబ్బిలాలండి, చాలా పెద్దగా ఉన్నాయి, అందుకనే పెట్టాను. ఇక వేములవాడ భీమేశ్వర స్వామి దర్శనం అయిపోగానే పోచమ్మ టెంపుల్ కి అయితే వచ్చేసామండి, పక్కనే ఉంటది. వీకెండ్ ప్లస్ ఉగాది శ్రీరామనవమి టైం కావటం ఏమో గానీ చూడండి జనాలు అయితే పిచ్చ పిచ్చకున్నారు ఇక్కడ. కానీ క్యూ లైన్లు ఎక్కడ ఆపట్లేదండి, సో అందుకనే దర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇక్కడికైతే బోనాలు తీసుకొస్తున్నారండి, అవన్నీ అక్కడే తీసేసుకుంటున్నారు. దానికి పోచమ్మ తల్లి దర్శనం కూడా మనకి 20 minutes లో అయిపోయిందండి. ఇంకా దర్శనం చేసుకుని బయట రాగానే శ్రీ నాగరేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఇది పక్కనే ఉంటదండి. మూడు వాళ్ళు ఇక్కడ మెయిన్ గా ఉండేది వచ్చేసి శివుడు అండి. పాత టెంపుల్ రెనోవేట్ చేయడానికి 2 years పడుతుంది అని చెప్పేసి భక్తుల కోసం భీమరేశ్వర స్వామి టెంపుల్ లో దర్శనాలన్నీ ఏర్పాటు చేస్తున్నారండి. దానికి నా వేములవాడ ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళింది అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసేయండి.